పొద్దున్న మా ఇంట్లో 26 మెట్లు నన్ను ఇచ్చిన మించి పడ్డాను. ఒక చిన్న దెబ్బైనా తగల్లా. ఏంటి సార్ ఇది ఆశ్చర్యంగా ఉంది. 26 మెట్లు నన్ను ఇచ్చిన మించి పడ్డా మీకు ఒక చిన్న దెబ్బే తగలేదా? ఎందువల్లండి? నేను మొదటి మెట్టు మీదే పడ్డాను. అయ్యో అయ్యో ఎందుకు దండం పెడతా? ఎంత చెడ్డా మీరు నాకు హెడ్ కదండి. నువ్వు ఇప్పుడు కనిపెట్టావయ్యా. ఏమిటి వాణి? ఇన్స్పెక్టర్ గారు ఉన్నారా? కాబోయే ఇన్స్పెక్టర్ ఉన్నారు. ఎవరు? నేనే. చౌదరి గారు ఉన్నారా అని అడిగారు. ఇంట్లో ఉన్నారు. ఏమయ్యా, నేను ఇన్స్పెక్టర్ కావడం ఎవరికి ఇష్టం లేదనుకుంటాను. అవునండి. నీకు కూడానా? అవును సార్. అదేమిటి సార్, తమరు ఇన్స్పెక్టర్ అయితే నేను హెడ్ అవుతాగా. రావాణి, కూర్చో. ఏమిటి ఎలా ఉన్నా? భద్రరాజు గారి తమ్ముడు రాజా కాలేజీలో గొడవ చేస్తున్నాడు సార్. కాలేజీ స్టూడెంట్స్ అంటే అల్లర్లు చేయడం సహజమే. దీని గురించి ఎవరైనా బాధపడతారా? ఏడిపించడానికి కూడా ఒక హద్దు ఉండాలి సార్. ఎప్పుడు నలుగురు ఫ్రెండ్స్ వెంటేసుకుని ఇన్సల్ట్ చేస్తూ మాట్లాడతాడు. ఆ బాధ భరించలేకే మీతో చెప్పడానికి వచ్చాను. చెప్పావుగా, సరే వాడిని కలుసుకొని నేను మాట్లాడతాను. సలహాలు సంప్రదింపులు వీటి వల్ల ఏం లాభం లేదు సార్. దేహశుద్ధి జరిపిస్తే ఎంత కొమ్ములు తిరిగిన వాడైనా లొంగిపోతాడు. కాళ్ళకిళ్ళు వెరకొట్టండి సార్. ఈ తుపాకీతో కాల్చినా కూడా తప్పలేదు. ఆవేశపడకమ్మా, ఉదాహరణ ఖాళీనే తీసుకో. వాడిని తిట్టలేదు, కొట్టలేదు. ఇప్పుడు వాడే మారి రాజుగారి దగ్గర కుదురుగా పనిచేస్తున్నాడు. ఒక వ్యక్తి చేసిన తప్పుని మంచిగా మనం చెప్తే వాడు మారుతాడనే నమ్మకం నాకుంది. రాజాకి నేను నచ్చ చెప్తా. నన్ను అడగడానికి మీరెవరు సార్? నీకు ఒక అన్నయ్య లాంటి వాడిని అనుకో. క్షమించండి సార్, నాకు ఇంట్లో ఒక అన్నయ్య ఉన్నారు. సరే, ఈ ఊరు ఇన్స్పెక్టర్ గా అడగచ్చుగా. ఇన్స్పెక్టర్ అడగడానికి నేను ఎవరిని హత్య చేయలేదే. ఆడపిల్ల మనసు బాధ పెట్టడం కూడా హత్యతో సమానం అయ్యా. అయితే మనం కోర్టులో కలుద్దాం సార్. తమ్ముడు, మనస్సాక్షి కూడా ఒక కోర్టే. ఇలా చూడు, నువ్వు చేస్తున్న న్యాయం అని ఆలోచించు. ఒక నిరుపేద, అందులోనూ మన ఊరి పిల్ల చదివి పైకి రావాలని కాలేజీకి వస్తే ఆ పిల్లని ఈ విధంగా అల్లరి పెట్టడం. పొరుగురి పిల్లని అల్లరి పెట్టచ్చంటారా? తప్పు నీది కాదు బ్రదర్. నీ వయస్సు అంతస్తు నిన్ను ఇప్పుడు మాట్లాడిస్తున్నాయి. తెలిసి ఎందుకు గీతోపదేశం సార్? ఒకటి గుర్తుంచుకోండి సార్, మేము కంప్యూటర్ యుగంలో ఉన్నాము, మీరు రామాయణం కాలంలోనే ఇంకా ఉన్నారు సార్. కంప్యూటర్ కనిపెట్టినవాడు అవసాన దశలో రామనామాన్ని స్మరించక తప్పదు. ఏంటి సార్, మరీ ర్యాకెట్ స్పీడ్ లో పోతున్నాడే కుర్రాడు? స్పీడ్ మాత్రమే కాదు, రాంగ్ రూట్ లో పోతున్నాడు. అపాయం అంటే వినిపించుకోవటం లేదు. స్పీడ్ గా పోవద్దని స్లోగా చెప్పుంటారు. అదే హై స్పీడ్ లో చెప్పుంటే మాట వినేవాడు. మనకేలా, వాళ్ళ అన్నయ్యతో చెప్తే అదుపులో పెడతాడు. ఏడ్చినట్టు ఉంది. తమ్ముడు పచ్చిమిరపకాయ అయితే అన్న ఎండు మిరపకాయ. వీడిని చెట్టు కట్టి తోలు ఒలిచేరా. ఎంత ధైర్యం రా నీకు? నా తోటలోకి వచ్చి కొబ్బరికాయలకు వస్తావా? ఇదేమన్నా నీ బాబుగారి తోట? కాళీ, వీడిని చెట్టు కట్టేసి బుద్ధ చెట్టుగా ఒళ్ళంతా హూనం అయ్యేలా కోడలతో కొట్టు. వదలకు వీడిని. ఎందుకు ఈ పని చేశావరా? ఎందుకురా? నా కొడుకు అమ్మ పోసి మంచాన పడున్నాడయ్యా. వాడి కొబ్బరి నీళ్ళు ఇమ్మన్నారు. నా దగ్గర డబ్బులు లేవు. అందుకే తప్పని తెలుసు కూడా బిడ్డ బాగు కోసం దొంగిలించాను. రంగారావు. ఎస్ సార్. శ్యామ్ బాబు. ఎస్ సార్. రవి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మీరందరూ ఇప్పుడే వస్తున్నారా? అవును సార్. ఐ సీ. వీళ్ళకి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చిన సకల పాత్ర గాత్ర ప్రావీణ్యులు ఎవరు బాబు? రాజా, గెటప్. నువ్వు గొప్ప మిమిక్రీ ఆర్టిస్ట్వి. మన కాలేజీకి రావడం మానేసి ఎక్కడైనా ప్రోగ్రామ్ ఇచ్చుకోవచ్చు. సార్, ఒక్కొక్కడు ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తున్నాడు, నేను వాయిస్ ఇవ్వడం తప్ప సార్? 100% తప్పే. ఏ సార్, మీ క్లాస్ లో 100కి 100 మంది హాజరైతే మీకే కదా సార్ గౌరవం? నో నో నో, నాట్ ఎట్ ఆల్. 100కి 100 మార్కులు తెచ్చుకుంటేనే నాకు గౌరవం. సార్, మా తెలివితేటలో మీకు సందేహం ఉంటే ఎటువంటి ప్రశ్న అడగండి, వెంటనే బదులొస్తుంది. ఇండియాకి మొదటి మొగలాయి చక్రవర్తి ఎవరు? ఎవరు చెప్పరా? చెప్పరా 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 చెప్పరా. ఇప్పుడు చూడండి, ఠా అని సమాధానం చెప్తాడు. కరెక్ట్ గా తెలుసుకుని రేపు చెప్తాను సార్. మహా జీనియస్ దూరదృష్టి ఉంది సార్. రాజా, నువ్వు చెప్తానని మిగతా వాళ్ళని అడుగుతావేంటి? వాట్ ఈస్ దిస్? సార్, బదులుస్తుందని చెప్పానే తప్ప నేనే ఆన్సర్ ఇస్తానని చెప్పలేదే. అది ఒక సెటప్. ఏమిటి సార్ ఇది? పిచ్ హాస్పిటల్ లా ఉంది. పాఠాలు చెప్పండి. సార్, మిమ్మల్ని పిచ్చోడటం సార్. అయ్యో సార్, నేను ఆటంతో అనలేదు. నిజంగా మిమ్మల్ని అని సార్. నిజంగా నేను మిమ్మల్ని అనలేదు సార్. వాణి అబద్ధాలు ఆడకో, మేమందరం సాక్ష్యం ఉన్నాం. అవును సార్, మీ గురించేనండి ఆ కామెంట్. దుఃఖం మర్చిపోవడానికి ఒక్కరోజు లీవ్ ఇచ్చేయండి సార్. నోరు మూసుకరా సార్. వానికి రాను నోటు తీసి ఎక్కువైపోయింది, వెంటనే పంపించేయండి సార్. ఫ్రెండ్స్, వాణి వాణి వాణి
పుణ్యాత్ములారా, ఎలాగూ మీరు చదవరు, చదివే అమ్మాయిని క్లాసులోంచి పంపించేశారు. ఏం పక్క క్లాస్ లో కూర్చోమనండి. షటప్! ముందు ఆమెకి నచ్చ చెప్పి తీసుకునిరా. సార్ డూ వాట్ ఐ సే. వేరే పని లేదు. ఫాలో మీ. మీరంతా ఎక్కడ పోతున్నారు? రాయబారులను సార్, ఒక్కొక్కరే వెళ్ళాం, మొత్తంగా కట్టకట్టుకునే వెళ్తాం. రండి. ఆహా, బయటే ఉండండి, క్లాసులోకి రావద్దు. ఎక్స్క్యూజ్ మీ సార్, వాట్ సార్? కొంచెం దారి ఇవ్వండి సార్. సార్ భామరు, తమని తోడ్కొని రమ్మని ఉపాధ్యాయులు వారు ఆజ్ఞాపించినారు. కుసుమ కోమలమైన తమ పాదములతో పాఠశాలకు వచ్చెదరా? అలక అతివలకు అలంకారము కాదు, తమరే స్వయముగా విచ్చేసెదరా లేక ముత్యాల పల్లకి పంపమందురా? మహారాజా, కింకర పల్లకి ఎందులకు పట్టపుటేనుకు సిద్ధముగా ఉన్నది ప్రభు. మీ గొడవ హద్దు మీరిపోవడం వల్లనే నేను బయటకు వచ్చాను. ఇక్కడ కూడా వచ్చి నన్ను ఎందుకు ఏడిపించుకుంటున్నారు? నువ్వు మాత్రం నా గురించి చెప్పచ్చా? నువ్వు తప్పు చేసావు, లెక్చరర్ చెప్పాను. నువ్వెవరే? నేను కూడా మీలాగే డబ్బు కట్టి చదువుతున్నాను. పాఠాలు చెప్పే టైంలో మీరంతా అలా గొడవ పెడుతుంటే అది అడగకూడదా? అడగకూడదంటే నేను నా ఇష్టం వచ్చాడు చేస్తాను తెలుసా? రేపు క్లాస్ రూమ్ కి డ్రాయర్ తో వచ్చి డిస్కో డాన్స్ చేస్తాను. నువ్వు నాకు అడ్డుపడి ఆపగలవా? బెక్క మొహం వేసుకుని మన ఊరు ఇన్స్పెక్టర్ తో కంప్లైంట్ చేస్తావు. ఆయన తలకుట్టి మొలేస్తాడేంటి? ఆఫ్టర్ ఆల్ టీ అమ్ముకునేదానివి. వాణికి టీ కొట్టుందా? ఈ విషయం నాతో ఇంత ముందు చెప్పలేదే. కాలేజీ క్యాంటీన్ లో టీ కుర్తినీళ్ళలా ఉంటుందిరా. వాణి కొట్లో టీ తాగి నేను వీళ్ళ బలిసిపోతాను రా. ఏర్పాటు చేయించు. దిగులు పడకండ్రా వాణి. రేపు వచ్చేప్పుడు ఫ్లాస్క్ లో చిక్కటి పాలతో చక్కని టీ పెట్టి అందరికీ తీసుకురా. జాలిగా లాగించేస్తాం నీ పేరు చెప్పుకుని. మీనా ఏంటక్క? పెద్దక్కని రమ్మను. సరే అక్క. ఆయన దగ్గర 40 పైసలు తీసుకో. అక్క, నేను చిన్నక్క పిలుస్తోంది. ఏమిటి వాణి, ఎందుకు పిలిచావు? నిన్నే మాట్లాడవేంటి? అక్క, రేపటి నుంచి నేను కాలేజ్ మానేస్తాను. ఏమ్మా, ఏమిటి కారణం? భాగ్యవంతులకేనక్క కాలేజ్. మనలాంటి పేదవాళ్ళకి అది పనికిరాదు. నీతో పాటు చదువుకున్న శ్రీమంతుల పిల్లల్లా గొప్పగా కనపడడం లేదని బాధపడుతున్నావా? చచ్చా, నేను అర్థంతో చెప్పలేదక్క. అప్పుడు నువ్వు చదువు మాండం దేనికే? నువ్వు చేసే పనిలో నీకు సహాయంగా ఉందామని అలా చెప్పానక్క. వద్దులే, ఎంగిలి గ్లాసులు కడగడం, సెగ ముందు నిల్చోవడం నీకేం కర్మమ్మా. నువ్వు పెద్ద కలెక్టర్ కావాలి. నా చెల్లెలు ఒక కలెక్టర్ అని పొంగిపోతూ అందరితో చెప్పుకుందామని కలలు కన్నానమ్మా. నీ ఉద్దేశం మార్చుకుంటాన్ని ఒక్క మాట చెప్పవే. సరే అక్క, నేను కాలేజీకి వెళ్తాను. అమ్మా, నువ్వు వెళ్ళి కొంచెం నీళ్ళు తీసుకురా. సరే అమ్మా. వద్దమ్మా, నువ్వు ఉండు, నేను వెళ్ళి తీసుకొస్తాను. సరే అమ్మా. అరే రాజా, ఈ సెలవు రోజుల్లో సరదాగా ఉందామని ఈ ఊరు వస్తే చూడముచ్చటగా ఏమీ లేదేమిట్రా? గుడ్డోడా, ఈ పైర్లు పొలాలు చెట్లు చేమలు చూడ ముచ్చటగా లేవేట్రా? రే, ఈ ముచ్చట ఎవడు అడిగాడ్రా? ఆడపిల్లలరా, పల్లెటూరి పడుచులరా. ఇంత అందమైన గ్రామంలో అందమైన అమ్మాయే కనబడదేనరా కర్మ. ఏదో చిన్న తుపరనుకుంటే చిలికి చిలికి పెద్ద గాలివానిగా మారినట్టు వాడిప్పుడు సొంత ఊళ్ళోనే విరివేషాలు ఇస్తున్నాడా? వాణి, మన సహనాన్ని మంచితనాన్ని వాడు చేతకానితనంగా తీసుకోకూడదు కదమ్మా. మన బలం ఏమిటో వాడికి నిరూపించాలి. నీ చెప్పినట్టు చేస్తావా? చేస్తాను సార్. చిలకల్లో చూసారా? ఆ శ్రీనాథుడే బతికుంటే ఈ కాలేజీ గర్ల్స్ చూసి వాళ్ళ కట్టు గురించి బొట్టు గురించి ఆసువుగా ఎన్నో పద్యాలు చెప్పేవాడు రా. చచ్చిపోయిన వాడి సంగతి ఇప్పుడు ఎందుకురా? రే ఆగండ్రా, 1 మినిట్. ఈవేళ వర్షం వస్తుందా? మేము వాతావరణ కార్యాలయంలో పనిచేస్తున్నావా, కాలేజీలో చదువుకుంటున్నాం? ఏదో పిల్లగాలు వీసినట్లుంటేను తెలుసుకుందామని అడిగాను. బావా, తారం చూస్తే ఒక సినిమా స్టార్ లా లేదు? అరే ఆపరా, నువ్వు నీ టేస్ట్. సినిమా స్టార్ అంటే లక్షణంగా ఉండాలి, అంటే మా రాధలాగా అందంగా ఉండాలి. అది వదిలేసి ఏ యాంగిల్లో తాన్ని సినిమా స్టార్ అంటావు? చెప్పరా? సూర్యకాంతం గారు సినిమా స్టార్ కదా? ఈ మధ్య నేను చదువుకున్న మరి సినిమా చూశాను. ఆవిడ్ని మనసులో ఊహించుకుని అందరూ తారవంకే చూడండి. మరి పాడండి. ఏమిటి రాజా,
డైలీ అమ్మాయిలు చూస్తే ఇలా అల్లరి పెడుతుంటారే, మీ అమ్మ ఒక ఆడ మనిషి అనే విషయం మర్చిపోయారా? ప్రతి స్త్రీని తల్లిలా పూజించి గౌరవించడం నేర్చుకోండి. కరెక్ట్ దేవి, నువ్వన్న ప్రతి మాట అందరి మనసులో ఆలోచనలు రేకెత్తించింది. గుండో, స్త్రీలను మనం గౌరవించాలరా. అందువల్ల ఈ రోజు నుంచి దేవి నీకు తల్లి లాంటిది, నువ్వు దేవికి కొడుకువిరా. నేను వెళ్ళి బుడ్డి పాలు వీడికి బుడ్డి పాలు చాలండి, లారీలతో పంపించండి. పాలపేకలు మర్చిపోవద్దు. ఇలాంటి కేసుల్లో మన గుండుగాడు ఎక్స్పర్ట్ రా. ఆగిపోయావేంట్రా? రే, ఆ చుడీదార్ వేసుకెళ్తోంది బయాలజీ లెక్చరర్ చెల్లెలు రోసిరా. అవును, డైలీ ఫాలో చేస్తున్నావుగా పెట్టరే, వాళ్ళ పడిందా? లేదురా, ఇంకా వన్ సైడెడ్ లవ్ గానే ఉంది. అయితే గడ్డం పెరగలేదేంటి? తొందరలోనే దారిలో పడేట్టుంది. ఏంట్రా వీడు నిజంగానే లవ్ చేస్తున్నట్టున్నాడు? అవునరా, నిజమైన లవ్ నాది. ఆమెను ఎంతో ఆరాధిస్తున్నాను. రోసీతో మానసికంగా నేను జీవనయాత్ర సాగిస్తున్నాను. ఆమె మాత్రం ఒప్పుకుందంటే చాలు, ఇద్దరం కలిసి చంద్రమండలానికి పోతాం. ఏయ్ పిచ్చాడా, లవ్ ఇస్ నాట్ లైఫ్, యూ ఫూల్. మిస్టర్ గంగా, నన్ను పిలిచావా వాణ్ణి? అవును, మీ గురించి ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి మిమ్మల్ని కాక ఇంకెవరిని పిలవమంటారు? నా గురించి ముఖ్యమైన విషయమా? రోసి మీకు ముఖ్యమైన విషయం కాదా? ముఖ్యమైన విషయమే, కానీ అది నీకెలా తెలుసు? రోసి అంతా చెప్పింది. నీతో చెప్పిందా? రోసి నా మొహం కూడా చూడదే. మీ ఉద్దేశం తప్పు. తను మిమ్మల్ని ప్రాణం కంటే ఎక్కువగా లవ్ చేస్తుంది. కానీ మీరు ఆ రాజా గ్యాంగ్ లో ఉండడం వల్ల మీతో మెలగడానికి సంకోచిస్తుంది. నిజమా? మీరు ఆ గ్యాంగ్ వదిలి బయటకు వచ్చారంటే ఒక్క నిమిషంలో రోసి మీకు దగ్గర అవుతుంది. రోసి నన్ను చూసి ఒక్కసారి కన్ను కొడితే చాలు, ఇప్పుడే వెళ్ళి వాడిని చెప్పు తీసి కొట్టేస్తాను. అంతే కదా? అవును. కొంచెం ఉండండి. రోసి, రే గంగా, ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తున్నాం, ఎక్కడికి వెళ్ళారా? ఏమిట్రా ఇది? చేతబడి చేసి కోడి పిల్లల మొహం వేలాడేశాడు. బస్ ఎక్కడ? ఇవన్నీ కసాయి కొట్టు కుక్కలరా. అదేమిట్రా కసాయి కొట్టు కుక్క ఏంట్రా? నీకు తెలీదే? తెలీదే. అమ్మాయి కూడా కసాయి కొట్టు పక్క నుంచి వెళ్లే కుక్క ఒలిచి వేలాడదీసిన మేకను చూసి తన కోసమే ఉంచారనుకుని అక్కడే కూర్చుంటుంది. కొట్టువాడు ముక్కలు ముక్కలు ముక్కలుగా నరికి అమ్మేసి కొట్టు మూసుకుని పోతాడు. వాడు వెళ్ళిన తర్వాత కుక్క చొంగలు కాచుకుంటూ వచ్చేస్తుంది. అంటే గంగా ఒక కసాయి కొట్టు కుక్క కాదంటాను. నా లవ్ నెరవేరకపోవడానికి కారణం వీడేనని ఈ రోజే తెలుసుకున్నాను రా. నిజమే చెప్తున్నాను రా, సిగ్గులేని మొహాలారా. ఇక మీలో ఎవరు నా మొహం చూడకూడదు. రాజా, నీకు కూడా చెప్తున్నాను, గుడ్ బై. నేను విజయం సాధించానని సంతోషంతో గంతులేస్తున్నా గంగ మోసపోతున్నాడని నాకు బాధగా ఉంది. అతను మోసపోడు. అలా చూస్తావే? నువ్వు ప్రేమించే వాడికంటే నిన్ను ప్రేమించే వాడిని చేసుకొని పెద్దలు అన్నారు. ఎప్పుడు నా కోసం ఫ్రెండ్స్ని వదులుకున్నాడో అలాంటి వాడిని మోసం చేయొచ్చా? నేను గంగాని ప్రేమించాలని డిసైడ్ చేసుకున్నాను. అమ్మాయికి ఇకపై గేట్లే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రావాణి, వెళ్ళిన పని ఏమైంది? మీరు చేయమన్నట్టే చేశాను. అనుకున్న పని సక్సెస్. దట్స్ గుడ్. రాజా గ్రూప్ లోంచి ఒక స్నేహితుడిని బయటికి లాగాను. ఇకపై వాడు రాజా మాటనే మండిపడతాడు. అవును, వాడు విడిపోవడానికి నువ్వే కారణమని రాజాకు తెలుసమ్మా? తెలీదు, కంగారు పడకండి సార్. నేను ఎప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. అవును, ఈ ఐడియా మీకు ఎలా వచ్చింది? వెరీ సింపుల్. ఇది చూసావా? ఈ పెన్సిల్ అన్ని ఒక కట్టగా కడితే స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇందులోంచి ఒక్క పెన్సిల్ తీసేస్తే చెదిరిపోతుంది. అది థియరీ. ఎంత గొప్ప థియరీ అండి. ఏం సార్, నన్ను పెన్సిల్ తీసుకుని దాచుకోమంటారా? నువ్వేం తీయద్దు, సక్రమంగా పనిచేస్తే సంతోషిస్తా. సార్ ఇప్పుడు తమాషాగా మోహం. సో వాణి, నెక్స్ట్ మూవ్ ఇంకో స్నేహితుడిని వాడి నుంచి వేరు చేయాలి. ఓకే డాడీ, ఈవినింగ్ కార్ పంపండి. బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ. ఏమిటమ్మా? సార్, మనోహర్ గారి ఫాదర్. నేనే. ఎందుకు? ఒక ముఖ్యమైన విషయం చెప్పాలని వచ్చాను. వద్దులేండి, పర్వాలేదు, వస్తాను సార్. ఉండమ్మా, ఏదో విషయం చెప్పాలని వచ్చి వెళ్ళిపోతావేమిటి? నాకు జ్యోతిష్యం అంటే నమ్మకం ఉంది. ఒక శుభగ్రహాన్ని చెడు గ్రహం కలిసినప్పుడు చెడే జరుగుతుంది. మనోహర్ ఏదైనా తప్పు చేశాడంటారా? అయ్యో, తప్పుగా నేను ఏదైనా మీ అబ్బాయి గురించి మాట్లాడితే నా కళ్ళు పోతాయి సార్. నాకు సంబంధించినంత వరకు చాలా ఉత్తముడు సార్ ఆయన. మరి ఏం చెప్పాలని వచ్చావు? నిజం చెప్పేయమంటారా? చెప్పమ్మా. ఈ కాలేజ్ లో ఒక సెట్ ఉంది. ఆ, అందరూ సూపర్ లోఫర్లు.
అలాగా? ఈ లోకంలో ఉన్న దురభ్యాసాలన్నిటికీ వాళ్ళు హై స్కూల్లోనే అలవాటు పడ్డారు. వాళ్లే సార్ మీ మనోహర్ ఫ్రెండ్స్. ఒకరోజు మనోహర్ దగ్గర సిగరెట్ వాసన వస్తోందని ఇంట్లో మీరు తిట్టి కేకలేశారా? మళ్ళీ సిగరెట్ తాగావో నోటి మీద వాతన పెడతానన్నా. సిగరెట్ తాగాడా అమ్మా? లేదు లేదు, ఇంట్లో మీరన్నది ఆ మనోహర్ వచ్చి ఇక్కడ చెప్పేసరికి అతని ఫ్రెండ్స్ అందరూ ఏమన్నారో తెలుసా సార్? ఏమన్నారేమిటి? పోరారే, తండ్రి లేడు గిండ్రి లేడు, ఇంకో సిగరెట్ వెలిగించి మీ నాన్న మొహం మీద వదరా నోరు మూసుకుంటాడని ఆ పడుతాయిలు అందరూ అన్నారు సార్. నా మొహం మీద వదలా? రాస్కెల్స్. ఎవరమ్మా రవిడి మూక? అరుగో ఏ మనోహర్, రారా ఇలా. నాయనలారా, మీ సావాసమే నాకొద్దు. కోటి నమస్కారాలు. నన్ను వదిలిపెట్టండి చాలు.